వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మార్కెట్లో అసలు ఫేక్ డాక్టర్స్ ఎవరు, రియల్ డాక్టర్స్ ఎవరు, అసలు హాస్పిటల్స్ ఏవి కరెక్ట్, ఏవి ఫేక్, అసలు ఇవన్నీ కూడా గుర్తించడం చాలా కష్టమైపోతుంది. రీసెంట్ టైమ్స్లో కూడా హెచ్కే క్లినిక్ అంటూ, అలాగే వెనిలా ఫర్టిలిటీ సెంటర్ కూడా ఫేక్ అంటూ చాలా న్యూస్ అయితే వస్తున్నాయి. ఇది ఒక ఎత్తు అయితే, సూర్యాపేటలో రోజు రోజుకి నకిలీ హాస్పిటల్స్, నకిలీ వైద్యులు ఆగడాలు ఎక్కువగా మారిపోతున్నాయి. రీసెంట్గానే దాదాపు కేవలం మూడు వారాల క్రితమే ఒకటే రోజు 4 హాస్పిటల్స్ని సీజ్ చేయడం జరిగింది. 4 నకిలీ డాక్టర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగిందనమాట. అది ఇలా ఉండగా కేవలం 3 వారాల క్రితమే అలా జరిగి ఉండగా ఈరోజు కూడా ఒక కొత్త కేసు నమోదవడం జరిగింది. ఫేక్ హాస్పిటల్, ఫేక్ డాక్టర్స్. ఎంబీబీఎస్ చదివిన డాక్టర్స్ కూడా ఎండి అని నకిలీ సర్టిఫికెట్స్ని క్రియేట్ చేసుకొని వాళ్ళ పైసల కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ప్రజలు ఏమైపోతే మాకేంటి, మాకు పైసలు రావాలి, నేను ఒక డాక్టర్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ఫేక్ డాక్టర్స్ చాలా పెరిగిపోతున్నారు రోజు రోజుకి. సూర్యాపేటలో అయితే మరీ దారుణంగా కేవలం 3 వారాల క్రితమే ఇలా జరిగినప్పటికీ మళ్ళీ ఒక కొత్త కేసు నమోదైంది. ఈరోజు కేసులో ఏం జరిగిందంటే, ఒక మహిళ తాను 3వ గర్భిణీ దాల్చడం జరిగింది. ఆ 3వ గర్భిణీ దాల్చడంతో అసలు లింగ నిర్ధారణ చేశారు. అండ్ పుట్టబోయేది ఆడబిడ్డ లేక మగబిడ్డ తెలుసుకోవడం కోసం ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర లింగ నిర్ధారణ చేయించడం జరిగింది. అసలు లింగ నిర్ధారణ చేయించడమే ఒక చట్టపర్య నేరం. అలాంటి లింగ నిర్ధారణ చేసినప్పటికీ ఆడపిల్లని తేలింది. ఆడపిల్లని తేలడంతో ఆ బిడ్డ మాకు వద్దు, అబార్షన్ చేయించాలని ఇంట్లో ప్రెజర్ వల్ల ఆవిడికి అబార్షన్ చేయించాలని హాస్పిటల్ తీసుకెళ్లారు. సూర్యాపేటలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. ఆ హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత ఆమె 5వ నెల ఉన్నప్పుడు అబార్షన్ చేయించడానికి ప్రయత్నించగా అక్కడ ఆమె సీరియస్ సిచ్యువేషన్కి సర్జరీ చేస్తుండగా సీరియస్ సిచ్యువేషన్కి రావడంతో మరొక హాస్పిటల్కి తరలించడం జరిగింది. అక్కడ ఆవిడకి అబార్షన్ చేయిస్తూ ఆమె మరణించింది. అయితే రాత్రికి రాత్రే ఆ హాస్పిటల్ని మూసేసి ఆ ఫ్యామిలీకి కూడా కొంచెం అమౌంట్ని అడ్జస్ట్ చేసి మీరు ఈ న్యూస్ బయటకు రాకుండా చేయాలి అని చెప్పడం జరిగిందనమాట. కానీ ఇది వైద్యాధికారులకు వెళ్ళడం జరిగింది. ఆ విషయం వాళ్ళకి తెలిసింది. తెలిసినప్పుడు ఒక భయంకరమైన న్యూస్ ఇంకొకటి బయటకు వచ్చింది. అదేంటంటే, గతంలో కూడా ఈ హాస్పిటల్లో అబార్షన్ చేస్తూ పట్టుబడడం జరిగింది. అది ఫేక్ నకిలీ హాస్పిటల్, అలాగే అక్కడ ఉన్నది కూడా నకిలీ డాక్టర్స్ అని తెలియడంతో ఆ హాస్పిటల్ని సీజ్ చేశారు. సీజ్ చేసినప్పటికీ వాళ్ళు మరొక నేమ్తో మరొక ప్లేస్లో మళ్ళీ హాస్పిటల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత అది మళ్ళీ నకిలీ హాస్పిటల్ అని తెలిసింది. కానీ అసలు ఎంత ధైర్యంగా డాక్టర్స్, అసలు వాళ్ళని డాక్టర్స్ అనద్దు, నకిలీ డాక్టర్స్ ఇంత ధైర్యంగా అసలు ఇన్ని హాస్పిటల్స్ని పేరు మార్చి, స్థలం మార్చి ఇలా ఫేక్ హాస్పిటల్స్, ఫేక్ డాక్టర్స్ రోజుకొకరు పుట్టుకొస్తూనే ఉన్నారు. జిల్లా వైద్యాధికారులు కూడా ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత కాకుండా జరగక ముందే అసలు ఏవి ఫేక్ హాస్పిటల్స్, అందులో ఉన్న డాక్టర్స్ రియలా లేదా వాళ్ళ సర్టిఫికెట్స్ కరెక్టా కాదా అని చెక్ చేసి ఫేక్ డాక్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని సీజ్ చేసి ముందుగానే ఇలాంటి చర్యలు, కొంచెం మంచి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే పేషెంట్స్ కూడా ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ముందుగానే మనం వెళ్ళే హాస్పిటల్ మంచిదా, మనం చూపించుకునే డాక్టర్ సర్టిఫైడ్ డాక్టరా లేదా అనేది కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్ చెకప్ చేసి హాస్పిటల్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే ఒక హాస్పిటల్ పెట్టాలి అని మీ ముందుకు పర్మిషన్కి వచ్చినప్పుడు అధికారులు వాళ్ళు రియల్ డాక్టర్సా, వాళ్ళ సర్టిఫికెట్స్ రియలా ఆర్ ఫేకా అని తెలుసుకొని వాళ్ళకి హాస్పిటల్ పెట్టేందుకు కూడా పర్మిషన్ ఇస్తే ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగవు. రోజు కొత్తగా నకిలీ డాక్టర్స్ పుట్టుకురారని ఆశిస్తున్నాను. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.